హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. బీరకాయ అండ్ ఉల్లిపాయలను ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మసాలా రెడీ చేసుకోవాలి. మసాలా కోసం 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి అండ్ 4 చిన్నుల్లిపాయ రెబ్బలు ఇన్ని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. దీంతో పాటు కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టేసి కొంతసేపు మగ్గనియాలి. సో ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అవి ఉడికే వరకు కుక్ అవ్వనివ్వాలి. ఈ లోపల 2 ఎగ్స్ని తీసుకొని ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బీరకాయ ముక్కలు ఉడికాయా లేదా చూసుకొని కొంచెం కారం యాడ్ చేసుకొని కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత కాసిన వాటర్ పోసి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసేసేయాలి. సో ఆ కర్రీ అనేది కుక్ అవుతున్నప్పుడు మనం ఎగ్ని బీట్ చేసి పెట్టుకున్నాం కదా, కర్రీలో వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కర్రీ దగ్గర పడే వరకు ఉంచి దించేస్తే టేస్టీ బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.